బండి సంజయ్ గారు ఆయన కూడా మాట్లాడుతూ బండి సంజయ్ గారి గురించి ఎక్కువ చెప్పనవసరం లేదు. బండి సంజయ్ గారు తెలంగాణలో ల్యాండ్ కాగానే కార్పొరేటర్ అవుతాడు. సో ఆయన తెలంగాణకు రాగానే ఆయనలో పరకాయ ప్రవేశం చేశాడు కార్పొరేటర్. సెంట్రల్ మినిస్టర్ నుంచి బాడీలో కార్పొరేటర్ వస్తాడు, కార్పొరేటర్ మాటలు మాట్లాడతాడు. కార్పొరేటర్ అంటే కార్పొరేటర్ పెద్ద అవగాహన ఉండదు. ఎందుకు చెప్తున్నాను వినండి. హెచ్సియు భూముల మీద అంటే హెచ్సియు భూమి కాదు, అది గవర్నమెంట్ భూమి 400 ఎకరాలు గోపాన్ పెళ్లిలో ఉన్నటువంటి 400 ఎకరాల భూమి. బండి సంజయ్ గారు మీరు ఒక్కటి చెప్పండి, ఈ 2003లో అమితాబ్ బచ్చన్ అడుగుతాడు కదా దాంట్లో క్వశ్చన్, కోన్ బనేగా కరోర్పతిలో. బండి సంజయ్ గారు మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. 2003లో ప్రధానమంత్రి ఎవరు? ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, వాజ్పేయి, నెహ్రూ. 2003లో వాజ్పేయి గారు ప్రధానమంత్రి. ఈ భూముల మీద నువ్వు సిబిఐ ఎంక్వైరీ అయితే వాజ్పేయి లేడు, చంద్రబాబు నాయుడు ఉండు పక్కన. సిబిఐ వేస్తావా సిబిఐ వేస్తావా ఎంక్వైరీ? సిబిఐ అంటే చంద్రబాబు ఎంక్వైరీ. చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ 400 ఎకరాలు బిల్లీరావుకి ఇచ్చిండు, ఐఎంజీ భారత. మరి బండి సంజయ్ గారు ఇప్పుడు డెఫినెట్ గా సిబిఐ ఎంక్వైరీ చేసి ఆ భూములను తేలుస్తాడట. తాడో పేడు ఏంది నువ్వు తాడు చేసేది, పేడు తెలిసేది. నువ్వు ఉన్న పార్టీ ఆ రోజు అధికారంలో ఉంది, నీకున్న అలయన్స్ ఇప్పుడు ఉన్నది 2018 లోక్సభలో ఉన్న అలయన్స్. ఇప్పుడు ఆ అలయన్స్ అప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి ఉంది చంద్రబాబు గారు. వీళ్ళిద్దరు కలిసి ఆ భూమిని హెచ్సియు మధ్యన డివైడ్ చేసిన విషయాన్ని నీకు ఇప్పటి మటుకు అవగాహన లేదు. అది ఫారెస్ట్ ల్యాండ్ అని ఒక రోజు అంటారు, అది హెచ్సియు భూమి అని ఒక రోజు అంటారు. మరి ఇచ్చినటువంటి ఆ రోజు సెంట్రల్ లో గవర్నమెంట్ బీజేపీ ఉండి సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్లు అందరూ పోయి పంచనామాల సంతకాలు పెట్టింది బండి సంజయ్ గారు. మీరు చూడాల్సిన అవసరం ఉంది. మీరు దయచేసి హోందాగా మీరు ఒక సెంట్రల్ మినిస్టర్ అన్న విషయాన్ని మర్చిపోవద్దు. మీరు ఏది మాట్లాడినా కొంచెం అవగాహన తీసుకొని కొంచెం దాని మీద సబ్జెక్ట్ మీద కొంచెం గ్రిప్ తెచ్చుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. దేని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తావు?